ఈ హోలీ వీకెండ్ లో కిరణ్ అబ్బవరం దిల్రుబా మూవీ ఫేవరెట్ గా బరిలోకి దిగినప్పటికీ యునానిమస్ పాజిటివ్ రిపోర్ట్స్ హెల్ప్ తో నేచురల్ స్టార్ నాని నిర్మాతగా రూపొందించిన లేటెస్ట్ మూవీ కోర్ట్ ఎక్స్ట్రాడినరీ కలెక్షన్లతో 2 రోజుల్లోనే వీకెండ్ విన్నర్ గా కన్ఫర్మ్ చేసుకుని మిగిలిన సినిమాలన్నింటినీ ఓ రేంజ్ లో ఓడించేసి బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకుని సెన్సేషనల్ కలెక్షన్లతో 2 రోజుల్లో దుమ్ము దుమారం లేపే లాభాల దిశగా దూసుకుపోతూ ఉండటం విశేషం. రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా 7.3 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి దుమ్ము దులిపేసింది. ఆల్మోస్ట్ షేర్ 3.5 కోట్లకు పైగా దక్కించుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో నుండే రెండవ రోజున ఆల్మోస్ట్ 2.3 కోట్లకు పైగా షేర్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే నైజాంలో 3.02 కోట్లు, సీడెడ్ లో 34 లక్షలు, ఆంధ్రాలో 2.20 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.56 కోట్ల దాకా షేర్ ను 10.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 34 లక్షలు, ఓవర్సీస్ లో 2.11 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 8.01 కోట్ల దాకా షేర్ ను 15.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. బాక్సాఫీస్ దగ్గర 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లోనే ఆ టార్గెట్ ను దాటేసి ఓవరాల్ గా 1.01 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా ఇప్పుడు దూసుకుపోతూ ఉంది. బాక్సాఫీస్ దగ్గర 3వ రోజు సండే అడ్వాంటేజ్ ఎలాగూ ఉండటంతో ఖచ్చితంగా కలెక్షన్ల పరంగా మరింత జోరును సినిమా చూపించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.